పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పొలిశెట్టి హేమంత్ అనే వ్యక్తి వివాహిత నాగమణి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన నాగమణిని హాస్పిటల్కి తరలించారు. నిందితుడు హేమంత్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 3 నెలల క్రితమే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు హేమంత్. ఎట్టది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, అసలు పొలిశెట్టి హేమంత్ ఎక్కడున్నాడు అనేది ఏమైనా తెలిసిందా? అండ్ నాగమణికి హేమంత్ కున్న సంబంధం ఏంటి? నాగమణి అలాగే హేమంత్ ఇద్దరు కూడా భీమవరంలోని అయ్యప్ప ఏజెన్సీస్ లో వీళ్ళిద్దరు కూడా పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ పనిచేసేటటువంటి సమయంలోనే వీళ్ళిద్దరికి కొద్ది నెలలుగా పరిచయం ఉంది. అయితే నాగమణి తన 3 నెలల క్రితం తనకి వివాహం అయింది. అనంతరం భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు రావడంతో ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటుంది. ఇదే అదునుగా హేమంత్ తనని పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనికి తను ఒప్పుకోకపోవడంతో ఈ రోజు ఆ ఏజెన్సీస్ నుంచి బయటకు వచ్చినటువంటి సమయంలో తన పైన బ్లేడ్ తో దాడి చేసినట్టుగా అయితే మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లే లోపు గుర్తించినటువంటి స్థానికులు ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరు కలిసి అయ్యప్ప ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి సమయంలోనే హేమంత్ కి అలాగే నాగమణికి పరిచయం అయినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ దాడి తర్వాత హేమంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అలాగే అతనికి జాడ తెలుసుకునేందుకు 2 బృందాలు అయితే ప్రస్తుతం భీమవరంలో ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ప్రస్తుతం గాయపడినటువంటి నాగమణి పరిస్థితి ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం లేదు అనేటటువంటి విషయాన్ని వైద్యులు అయితే స్పష్టం చేశారు. అండ్ హేమంత్ కూడా రీసెంట్ గానే పెళ్ళైనట్లుగా తెలుస్తోంది కదా మల్లికార్జున్, ఆ డీటెయిల్స్? తనకి 3 నెలల క్రితం పెళ్ళయింది. అయితే ఆ పెళ్ళైన తర్వాత ఈ నాగమణి ఎవరైతే ఉన్నారో తను భర్తతోటి విభేదించి దూరంగా ఉంటుందన్నటువంటి కారణంతో ఆమెని లోపరుచుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా తను ఆమెని వేధింపులకు గురి చేయడం, అదే సమయంలో తనను కూడా పెళ్లి చేసుకుంటాననేటటువంటి ప్రపోజల్ పెట్టినట్టుగా నాగమణి బంధువులు అయితే చెప్తున్నారు. ఈ విషయం కొద్ది రోజులుగా నడుస్తుంది. ఇందుకు నాగమణి ఒప్పుకోలేదు. అయితే 3 నెలల క్రితం పెళ్లి చేసుకుని మళ్ళీ మరో మహిళను మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటాం అనేటటువంటి విషయంలో నాగమణి హేమంత్ తోటి విభేదించింది. ఈ నేపథ్యంలోనే అతను కోపానికి గురయ్యి అలాగే కక్ష పెంచుకుని తనపైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ మల్లికార్జున్, హేమంత్ భార్య అలాగే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డీటెయిల్స్ సేకరించారా పోలీసులు? ఇప్పటి వరకు అయితే సమాచారం అటువంటిది సేకరించినటువంటి పరిస్థితి లేదు. హేమంత్ అంటే ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో అయ్యప్ప ఏజెన్సీకి సంబంధించి అందులో అక్కడ ఉండేటటువంటి సిబ్బంది నుంచి అసలు దాడి చేసింది ఎవరనేటటువంటి వివరాలను అయితే పోలీసులు ఇప్పటికైతే సేకరించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి కూడా ఈ కొద్దిసేపటి క్రితమే అంటే హేమంత్ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కొద్దిసేపటి క్రితమే తెలిసినట్టుగా అంటే పోలీసులు వెళ్లి ఎంక్వైరీ చేసేటటువంటి క్రమంలో తెలిసినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నిందితుడిని పట్టుకునేటటువంటి క్రమంలో అయితే పోలీసులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎస్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.